హలో అండి అందరికీ. ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ మీరు సంక్రాంతి పిండి వంటలు చేస్తే మొదటిసారి చేస్తున్నా కూడా చాలా చక్కగా కుదురుతాయి. చిన్న చిన్న టిప్స్, మంట ఏ ఫ్లేమ్లో పెట్టాలి, ఇలాగ క్లియర్గా వీడియో చేశాను. వీడియో ఎండ్ దాకా చూసి మీరు ఏ రెసిపీ ట్రై చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్తో స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ శనగపిండి 2 కప్పులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 కప్పుతోనైనా చేసుకోవచ్చు. 2 కప్పుల శనగపిండిని ఇలాగ జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఉప్పు 1 స్పూన్, పసుపు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, రెడ్ చిల్లీ 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు వేసాను. మీరు కావాలంటే నువ్వులు స్కిప్ చేసేసి జీలకర్ర 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలాగ నువ్వులు వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలాగా అంత గట్టిగా ఏమీ అవసరం లేదు, కొంచెం పలచగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇలాగ పిండి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నూనె వేసేసి ఒకసారి గ్రీస్ చేయండి. ఇలాగ గ్రీస్ చేసిన తర్వాత మనం జంతికలు చేసుకున్న గొట్టం ఉండిద్ది కదా, ఈ మౌల్డ్ తీసుకొని స్టార్ షేప్ తీసుకొని లోపల కొంచెం ఇలాగ ఆయిల్ పూసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ జంతికలు చేసుకునే గొట్టం మౌల్డ్ లేకపోతే ఎలా చేసుకోవాలో వీడియో ఎండ్లో చూపించాను, ఒకసారి వీడియో ఎండ్ దాకా చూడండి. ఇలాగ మనం పిండి అనేది మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత చూసారు కదా, షేప్ అనేది రెడీ అయిపోయింది. ఈ షేప్ కూడా 2 వేస్లో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి స్టీల్ బాక్స్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలాగా చేసుకుంటే ఒక షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీకు కరెక్ట్ రౌండ్ షేప్ రావాలి అంటే మనం స్టీల్ బాక్స్ పెడతాం కదా, స్టీల్ బాక్స్కి ఎదురుగా నుంచొని వేయండి. ఎదురుగా నుంచొని వేస్తే మనకి కరెక్ట్ వస్తుందో లేదో కనిపించింది. మనం ఇటు సైడు అటు సైడు నుంచుంటే మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుందో రావట్లేదో కరెక్ట్గా తెలియదు. ఇలాగ షేప్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మీడియం హీటెడ్ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ రౌండ్ షేప్లో వేసుకోవాలి. అయితే మీకు మురుకులు అనేవి క్రిస్పీగా రావాలి అంటే మరి హై ఫ్లేమ్లో మాత్రం అసలు ఫ్రై చేయొద్దు. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి పైన బ్లాక్ కలర్ వచ్చేసిద్ది, లోపల మాత్రం కుక్ అవ్వదు, అంటే క్రిస్పీగా ఉండవు. అందుకని ఇవి కుక్ చేసేటప్పుడు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా ఉంటాయి. అలాగే పైన కలర్ కూడా చాలా బాగుండిద్ది. ఇలాగా ఒక్కొక్కటి మీడియం హీటెడ్ ఆయిల్ లేకపోతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గరిటెతో తిప్పుకుంటే బాగుంటాయి. చూసారు కదా, కలర్ కూడా బాగుంది, చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే మనం శనగపిండి కలిపేటప్పుడు కొంచెం నూనె వేసాం కాబట్టి ఇవి శనగపిండి వాసన అనేది రావు. ఇప్పుడు మీ దగ్గర మౌల్డ్ లేకపోతే ఏం చేయాలి అంటే చేతికి కొంచెం నూనె పూసుకొని అలాగే మనం కింద అక్కడ వైట్ వెజిటబుల్ కట్టర్ పెట్టాను కదా, దాని మీద ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసి మీరు ఎంత సన్నగా చేస్తారో అంత సన్నగా చేసి ఇలా రౌండ్లో ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల మనకి మౌల్డ్ లేకపోయినా కూడా మనం వండుకొని తినొచ్చు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మురుకులు అనేవి రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి స్పెషల్గా చల్ల మురుకులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే గుల్లగా కూడా ఉంటాయి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా మన వీడియోని చూసి ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే మీకు కూడా ఖచ్చితంగా ఇలాగా పర్ఫెక్ట్గా వస్తాయి. మురుకులు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకి గుల్లగా రాకపోతే ఏం చేయాలి, అలాగే ఏ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, ఇలాంటి చిన్న టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఏవైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు పెరుగుని బాగా విస్కర్తో బాగా కలిపి వేసుకుంటున్నాను. అంటే మజ్జిగలాగా వేసుకోవాలి, నీళ్ళు వేసుకోకుండా పెరుగు మాత్రమే బాగా విస్కర్తో చేసుకోవాలి. ఇలాగ కొంచెం మజ్జిగ వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1 స్పూన్,
కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 స్పూన్లు వేసుకోవాలి. ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ లేకుండా మనం ఇంట్లో వాడే కారం అయితే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే వాము 1/2 స్పూన్ నుంచి 3/4 స్పూన్ వాము. నువ్వులు, తెల్ల నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వలన మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి. ఇలాగ నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఇప్పుడే వేయద్దు. ఇప్పుడే వేయకుండా ఫస్ట్ పెరుగు వేసుకోండి. మనం కలుపుకున్న పెరుగు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ పెరుగు మొత్తం వేసి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్, చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్, చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వేస్తున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి. మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా ఉండడం కోసం నేను ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వేసానో అదే కప్పుతో వాటర్ వేసి మీకు చూపిస్తున్నాను. మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీకి పిండి వచ్చిన తర్వాత ఒక వెట్ క్లాత్ అంటే తడిగుడ్డని ఇలాగ పైన పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా ఒత్తుకోండి. ఇలాగ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత కొంచెం పక్కకి తీసుకోండి. మిగతా పిండి మీద ఇలాగే వెట్ క్లాత్ పెట్టేసి పక్కన పెట్టండి. మనం కొంచెం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిని ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇలా పిండిని బాగా ఒత్తుకోవడం వలన మనకి ఈ మోకులు అనేవి గుల్లగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలాగా బాగా ఒత్తుకున్న తర్వాత మనం చక్రాలు వండుకుంటాం కదా మౌల్డ్, ఆ మౌల్డ్లో కొంచెం ఆయిల్ అనేది పెట్టేసి ఇలాగా ఆయిల్ అనేది హీట్ అవ్వకుండానే వేసేయండి. అంటే మీడియంలో లో హీటెడ్ ఆయిల్, అంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా వేసేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 2 గరిటెలు తీసుకొని రెండో వైపుకి మార్చేసి రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక లాస్ట్ ఒక 30 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడు తీసేయండి. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి తీసేయడం వలన ఆయిల్ అనేవి పీల్చవు. ఇలాగా ఆయిల్లో వేసిన వెంటనే ఇవి మనకి గుల్లగా రాకుండా కొంచెం విడిపోతున్నాయి అనుకున్నప్పుడు పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయండి. పిండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మనకి ఏంటి అంటే కొంచెం పిండి ఎక్స్ట్రా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇవి గుల్లగా రాకుండా విడిపోతూ ఉంటాయి. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చెక్కలు వండేటప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు వేసి ఎప్పుడైనా చేశారా? టేస్ట్, ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. అలాగే చెక్కలు చేసే మిషన్ లేకుండా ఎన్ని చెక్కలైనా సరే ఆయిల్లో వేగిపోకుండా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ దాకా చూడండి. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పల్లీలని కొంచెం ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకొని పైన పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాకగా చేసుకుంటున్నాను. ఇలాగా బాకగా చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు 15 నుంచి 20 తీసుకొని పైన పొట్టు తీసేయండి. 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. కరివేపాకు ఒక 1/2 కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి దాల్చిన చెక్క 1 ఇంచు, అలాగే లవంగాలు 4 లేదా 5 లవంగాలు తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అలాగే అల్లం, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకోండి. పచ్చిమిర్చి మీ ఇష్టంకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వాటర్ వేయకుండా దీనిని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో బియ్యం పిండి 3 కప్పులు వేస్తున్నాను. బియ్యం పిండి అయితే నేను ప్యాకెట్లో ఉండిద్ది కదా నార్మల్ బియ్యం పిండి, అదే వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ 2 స్పూన్లు, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. రెడ్ చిల్లీ 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, అలాగే మనం పల్లీలని కొంచెం బాగా చేసుకున్నాం కదా, ఆ పల్లీల పౌడర్ వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పేస్ట్గా చేసుకున్నది వేసుకొని
పచ్చి పెసరు ఎల్లో మూంగ్ దాల్ ఒక 30 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టి వాటర్ లేకుండా నానబెట్టిన పచ్చి పెసరు వేసుకోండి. ఇలాగ వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి 3 స్పూన్లు వేసుకోండి. ఇలాగ నెయ్యి వేసిన తర్వాత ఎండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసినవి ఇలాగ చేతితో కొంచెం నలుపుతూ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఒక 4-5 నిమిషాల పాటు ఈ మసాలాలు పిండికి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ అలాగే చిల్లీస్ అయిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ చిల్లీ నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది, అందుకని నేను సాల్ట్ వేసాను. మనం కర్రీస్ వండుకుంటాం కదా గైట, ఆ గైటతో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి గైటతో కలుపుకోండి. ఇలాగ గైటతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చేతితో ఇలాగ బాగా కలుపుకోండి. చేతితో బాగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి వేసామో అదే కప్పుతో వాటర్ కొంచెం వేస్తూ కలపండి. బాగా కలిపి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అలాగా వాటర్ కొంచెం వేస్తూ బాగా కలుపుకోండి. నాకు ఇక్కడైతే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ పడ్డాయి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వాటర్ పడతాయి. ఇలాగ పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేయండి. ఇలాగా ఒక ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టండి. పక్కన పెట్టుకొని ఆ ముద్దలోనే కొంచెం క్వాంటిటీ ఒక మీడియం సైజు క్వాంటిటీ తీసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ మిగిలిన పిండి మీద ఒక క్లాత్ని కొంచెం తడిగా చేసి వాటర్ లేకుండా ఇలాగ పెట్టుకోండి. ఇలాగ పెట్టుకుంటే మనకి పిండి అనేది కొంచెం పొడి బాగకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మరీ ఎక్కువ పెద్ద సైజు కాకుండా మనం పూరీలు చేసుకుంటాం కదా అలాగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇక్కడ నేను ఈ వీడియోలో మనం చెక్కలు చేసే మిషన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద ఇలాగ ఆయిల్ అనేది కొంచెం వేయండి. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ లేకపోతే మనకి షాపింగ్ చేస్తే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ ఆయిల్ అనేది గ్రీస్ చేసిన తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా, ఆ చిన్న బాల్స్ ఇలాగ పెట్టేసేయండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత పైన ఇంకొక కవర్ పెట్టండి. నేనైతే షాపింగ్ కవర్ యూస్ చేస్తున్నాను, అందుకని ఇది ట్రాన్స్పరెంట్గా లేదు. మీరు నార్మల్ కవర్ యూస్ చేస్తే మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇలాగ పైన ఇంకొక కవర్ పెట్టిన తర్వాత చిన్న సైజు రోలు ఉంటుంది కదా, ఆ చిన్న సైజు రోలుని తీసుకొని లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. ఇలాగ రెండు వైపులా 2 చేతులు పెట్టుకొని లైట్గా ఇలాగ ప్రెషర్ అప్లై చేస్తే మనకి ఈవెన్గా అయ్యిద్ది. ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఒకసారి ఇలా రౌండ్గా చుట్టండి. ఇలాగ రౌండ్గా చుట్టితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, అలాగే ఈవెన్గా కూడా వచ్చింది కదా. వీటిని ఒక క్లాత్ మీద ఇలాగ పెట్టేసుకోండి, లేకపోతే 2-3 పేపర్లు ఒకదాని మీద పెట్టి పేపర్ మీద అయినా కూడా పెట్టచ్చు. వీటిని బాగా హీట్ అయిన ఆయిల్లో హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగ చెక్కలు వేసిన వెంటనే గరిటెతో కలపద్దు. ఇలాగ గరిటెతో కలిపితే ఇవి కొంచెం తునిగిపోతాయి. అందుకని ఇలాగా వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక అప్పుడు కలపండి. మనం వీటిని వేసిన వెంటనే కలిపితే ఇవి వేగిపోతాయి. అందుకని ఒక 4-5 నిమిషాల తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. మీ దగ్గర చిన్న సైజు రోలు లేకపోతే ఏం చేయాలి అంటే ఇలాగ చిన్న సైజు బాల్స్ లాగా చేసుకుంటాం కదా, ఆ చిన్న సైజు బాల్స్ని ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టాలి. ఇలాగ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఈవెన్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని 2 వైపులా ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసినా కూడా మనకి చెక్కలు అనేవి రౌండ్ షేప్గా వస్తాయి. చెక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియోలో నేను చూపించిన చిన్న టిప్స్తో చెక్కలు చేసి మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో ఎండ్ దాకా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసేసి ఉప్పు 1/2 స్పూన్, నూనె 2 స్పూన్లు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి.
ఇలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలాగా నీళ్ళు అనేవి ఒక పొంగుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. దీనిలో బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. బియ్యం పిండి ఏ కప్పుతో వేస్తారో నీళ్ళు కూడా అదే కప్పుతో వేసుకోండి. ఇలాగ బియ్యం పిండి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి. అంటే కొంచెం చల్లారనివ్వండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకొని ఉడికించుకున్న బంగాళాదుంపలను ఇలాగా తురుముకోవాలి. 2 బంగాళాదుంపలు తురుముకున్న తర్వాత చేతితో మెత్తగా స్మాష్ చేసుకోండి. అంటే బంగాళాదుంపలు చిన్న పలుకు కూడా లేకుండా ఉండలు లేకుండా బంగాళాదుంపలు అనేవి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగ స్మాష్ చేస్తున్నప్పుడు 1-2 బంగాళాదుంపలు పీసెస్ తగిలితే చేతితో కూడా స్మాష్ చేసుకోండి. అలాగే బియ్యం పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు, అంటే కొంచెం చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు బంగాళాదుంప పేస్ట్లో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా ఏమీ ఉండదు, కొంచెం పలచగానే ఉండిద్ది. ఇలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా మొత్తం బాగా కలుపుతూ ఉన్నప్పుడు మీకు పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి అనేది కొంచెం జారుతూ ఉంటే బియ్యం పిండి కూడా వేసి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం జంతికలు చేసుకునే గొట్టాలు ఉంటాయి కదా, చక్రాలు చేసుకునేది, దాన్ని తీసుకొని కొంచెం సన్న కారంపు సపరేట్ వేసుకొని ఆయిల్తో గీసి చేసుకోవాలి. అలాగే చేతికి కూడా కొంచెం ఆయిల్ పూసుకొని కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలాగా మొదటిలోకి వేసుకోవాలి. మొదటిలోకి వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. మనం సన్న కారపూస చేస్తాం కదా, ఆ ప్లేట్ యూస్ చేయాలి. ఇక్కడ మీడియం హీటెడ్ ఆయిల్, ఒకే హీట్లో ఉంచండి. ఆయిల్ అనేది మీడియం హీటెడ్ ఆయిల్లో ఒక్కొక్కటి అంటే కొంచెం రౌండ్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దు. మరీ ఎక్కువ వేస్తే మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేది. ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసేసి వేసిన వెంటనే కలపద్దు. అంటే ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత గరిటెతో తిప్పండి. అది కూడా ఎక్కువ సార్లు కాకుండా జస్ట్ 1-2 సార్లు గరిటెతో తిప్పుకుంటే సరిపోతుంది. ఇలాగా ఒకే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మరీ ఎక్కువ వేయకుండా, ఎక్కువ వేసినా కూడా మన చెయ్యి కాలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసి మీడియం ఫ్లేమ్లో ఇలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం మనం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు 1 కప్పు మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో మనకి పల్లీలు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా పల్లీలు, అలాగే పుఠానీలు 1/2 కప్ తీసుకొని మనకి పుఠానీలు అనేవి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మీరు కొంచెం జీడిపప్పు, అలాగే బాదం పప్పు అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. జీడిపప్పు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుండిద్ది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మనం రోకలి ఉండిద్ది కదా, చిన్న రోకల్లో ఇక్కడ వెల్లుల్లి 4 లేదా 5 తీసుకొని కొంచెం చిన్నగా కోసెట్గా చేసుకోవాలి. దానిలోనే కొంచెం కారం 2 స్పూన్లు వేసేసి, మనం కారం అనేది నార్మల్ కారం వేయకుండా ఇలాగ వెల్లుల్లి కారం వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ బాగుండిద్ది. చూసారు కదా, ఇది మొత్తం మనకి సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కొంచెం పెద్దది ఇలాగ బౌల్ లేకపోతే ఇలాగ ప్లేట్ తీసుకొని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ ఎక్కువ పెద్దగా కాకుండా మరీ పౌడర్లా కాకుండా కొంచెం చేతికి అక్కడక్కడ తగులుతూ ఉండేటట్టు కొంచెం పీసెస్గా చేసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుఠానీలు, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి, అలాగే మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారము, చాట్ మసాలా 2 స్పూన్లు, అలాగే సాల్ట్, మనం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసి మొత్తం ఇలాగ బాగా టాస్ చేసుకొని దీనిని కొంచెం ఎయిర్ కంటైనర్లో ఉంచేసి ఒక 2 వీక్స్ దాకా కూడా పాడవకుండా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్